సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు సమాజంలో మనం బతకాలి అంటే డబ్బు కావాలంటూ ఉంటారు చాలా మంది. ఇంకొకళ్ళేమో పేరు కావాలంటారు. మీరైతే ఆలపాటి గారు ఏమంటారు? పేరు కావాలా? డబ్బు కావాలా? ఆలపాటి గారికి డబ్బు గురించినటువంటి ఆలోచన లేదు. హ్మ్. ఇది ఆలపాటి గారిని దగ్గరగా గమనించిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అవును సార్. ధనం మూలం ఇదం జగత్ హ్మ్. అని సంస్కృతంలో చెప్పుకున్న, ధనమేరా అన్నిటికీ మూలమని సినిమా పాట ద్వారా మహాకవి చెప్పిన, హ్మ్. డబ్బుకు లోకం దాసోహం అని సినిమా పేరు కూడా పెట్టిన, ఏ రకంగా చూసినా డబ్బు డబ్బు డబ్బు, హ్మ్. మనీ అని మనీ 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 అని మనీ. మనకు రకరకాలు ఉంటాయి హ్మ్. కదా. మనీ మేక్స్ మనీ అని ఇంకా రకరకాలు. అలా డబ్బు చుట్టూ పరిభ్రమించడం లోకం అనేది హ్మ్. నిజం. హ్మ్. అయితే డబ్బు ముఖ్యమా? పేరు ముఖ్యమా? ఏది కావాలి హ్మ్. అని అనుకుంటే, నేను ఒక ప్రశ్న అడుగుతాను అనేక మందిని. ఎంతో డబ్బున్న వాళ్ళు, హ్మ్. డబ్బు ఎంతో ఉన్నటువంటి వాళ్ళు, ఐ యామ్ అబ్సల్యూట్లీ హ్యాపీ, ఐ యామ్ టోటల్లీ హ్యాపీ హ్మ్. అని వందల వేల కోట్లు, కోటాను కోట్ల కోట్లు ఉండేటువంటి అపర కుబేరులు చెప్పగలరా హ్మ్. అనే ప్రశ్న గనక వేసుకుంటే, ఖచ్చితంగా డబ్బే సర్వస్వం కాదు అనేటువంటి విషయం తెలుస్తుంది మనకి. హ్మ్. తినాలి, బట్టలేసుకోవాలి, బట్టలేసి. బతకాలి, బతకడానికి రకరకాలు కావాలి, మన హ్మ్. అవసరాలకు కావాలి, మన సుఖాలకు కావాలి, మన లగ్జురీస్కి కావాలి. హ్మ్. మనకి వాంట్స్, కంఫర్ట్స్, లగ్జురీస్ అంటాం లగ్జరీస్. ఎకనామిక్స్లో. ముందేమన్నా మనకు అవసరాలు, హ్మ్. తర్వాత ఏమన్నా కాస్త సుఖాలు, ఇంకా లగ్జురీస్ వైభవాలు, హ్మ్. ఇవన్నిటికీ డబ్బులు కావాలి అని. సరే, డబ్బు ఎంతుంటే తృప్తి మనిషికి? మన అవసరాలకి తగినంతగా. ఆ తృప్తి ఉండదుగా మనిషికి. అవసరాలకి తగిన డబ్బు సమకూరిన తర్వాత, హ్మ్. ఆ ధనం మన దగ్గరికి వచ్చిన తర్వాత మనిషి హాయిగా ఆగుతాడా? హ్మ్. ఒక ₹1,00,00,000 ఉంటే బాగుంటది అనిపిస్తుంది. హ్మ్. ₹1,00,00,000 కూడిన తర్వాత 100,00,00,000 లేకపోతే ఎలాగా అనిపిస్తుంది. హ్మ్. 100,00,00,000 వచ్చిన తర్వాత ఇక అలా పరుగు 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 తీస్తూనే డబ్బు వెనకాల పరుగులు తీయటం అనేది హ్మ్. మానవ జీవన సహజం. హ్మ్. మానవ జీవితంలో సహజమైన పోకడ. ఇక్కడ ఏమవుతుంది? కంపారిజన్స్ వస్తాయి. హ్మ్. ఆ! ఇప్పుడు నాకు కారుంది. హాయిగా ఏసీ కారుంటే చాలు. దానిలో ఆడియో ప్లేయర్ ఉంటే చాలు. హ్మ్. కానీ దీనిలో ఏంటి మళ్ళీ నువ్వు ఇది నొక్కగానే డోరు రెక్కల్లాగా తెరుచుకోవాలి. హుహు. ఇలా రకరకాల కోరికలుంటాయి. హ్మ్. వాళ్ళకదుంది, నాకలా కావాలి, నాదింతే గదా! అనేటువంటి ఈ పోలికల ద్వారా హ్మ్. ఇంకా, 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 ఇంకా డబ్బని ఆ డబ్బు కోసం పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి అలిసిపోయి రాత్రిపూట పడుకోవాలంటే ఏ టాబ్లెట్టో, హ్మ్. ఏ మందో, మందంటే 2 అర్థాలు మీకు తెలుసు గదా! ఏ మందునో ఆశ్రయిస్తే తప్ప నిద్ర పట్టనటువంటి స్థితికి హ్మ్. మనిషి ధనం వెంట పరుగులు తీస్తూ ఉంటాడు అనేది మనం మన కళ్ళ ముందు, మన చుట్టూ ఉండేవాళ్ళని చూస్తే గూడా మనకర్థమవుతుంది. హ్మ్. ఓకే. అదే పేరు కోసం, పేరు కోసం గూడా పరిగెత్తకూడదు. హ్మ్. దేనికోసం గూడా మనిషి పరిగెత్తకూడదు. అటు డబ్బు, ఇటు పేరు పేరు. 2 అన్నారు మీరు. హ్మ్. డబ్బు ఎక్కువ ఇష్టమా? పేరు ఎక్కువ ఇష్టమా? అంటే నాకు పేరు ఎక్కువ ఇష్టం. హ్మ్. మన పేరు 10 మందికి తెలియటం, హ్మ్. మన పేరుని 10 మంది ఇష్టపడటం, మన పేరు వలన 10 మంది ఆనందించడం, మనం చేసే పనుల వల్ల వాళ్ళకొక మోటివేషన్ కలగటం, హ్మ్. ఒక విజ్ఞానం రావటం, ఆ విధంగా వాళ్ళు మన ఫాలోవర్స్ అవ్వడం అనేటువంటి జరగటం ఏదైతే ఉందో, ఇది డబ్బుతో జరిగే పని కాదు. హ్మ్. నేనిప్పుడు ఉదయవాణి అని రాస్తున్నా. హ్మ్. మీరు అచ్చు నా గురించే రాశారండి ఇవాళ. మీరు రాసిన పద్యం మా ఫ్రెండ్‌కి పంపిస్తే, ఆ హ్మ్. ఫ్రెండ్ గంట సేపు మాట్లాడిందండి. లేతే మీరు రాసిన ఉదయవాణి రాత్రిపూట నేను, నా భార్య ఇద్దరం కలిసి చదువుకొని, ఒకటికి 2 సార్లు చదువుకొని అప్పుడు పడుకుంటామండి. హ్మ్. ఉదయం పూట నా భార్య వచ్చి వేడి వేడి కాఫీ ఎదురుగా టేబుల్ మీద పెడితే, "ఏంటండి తాగరేంటి చల్లారిపోతుందంటే," "ఉండవే మొబైల్ చూస్తున్నాను ఇంకా ఆలపాటి గారి ఉదయవాణి రాలేదు. హ్మ్. అదొచ్చిన తర్వాత నేను చూస్తూ తృప్తిగా తాగుతాను" అనేవాళ్ళు ఇలా రకరకాల వ్యక్తులున్నారు. హ్మ్. నేను వీళ్ళందరికీ నన్ను మీరు మెచ్చుకోండి, తలా కాసిన్ని డబ్బులిస్తాను అని నేను చెప్పలేదు. చెప్పలేదే. హ్మ్. కాబట్టి డబ్బు వలన కలగనటువంటి తృప్తికి మనిషికి పేరు వలన కలుగుతుంది. హ్మ్.
అయితే ఇందాక నేను డబ్బు కోసం పరుగులాట అనేది ఏదైతే చెప్పానో అలాగే పేరు కోసం కూడా పరుగులాట ఉండకూడదు మనిషికి. ఉమ్, ఏ మనిషి అయినా సరే తాను ఎంచుకున్నటువంటి వృత్తిని ప్రవృత్తిని అనుసరించి ఉమ్, చేసేటువంటి రకరకాల ప్రయాణాల ద్వారా తనకి తోచిన పద్ధతిలో పనులు చేసుకుంటూ పోవడమే మనిషి చెయ్యాలి తప్ప ఉమ్, నేను ఈ పని చేస్తే ఇది వస్తుంది, నేను ఈ పని చేస్తే అది వస్తుంది. ఒకటేంటి డబ్బు, రెండోది పేరు. పేరు. ఈ రెండే కదా ఉమ్, మీరు అవును ఇప్పుడు సార్. అడిగింది. నాకింత పేరు వస్తుందని కానీ నాకింత డబ్బు వస్తుందని కానీ మనిషి భావించి పరుగులెత్తడం వద్దు. ఓకే. మనిషి చేసేటువంటి పనుల్లో చిత్తశుద్ధితో గనక చేస్తే అన్నిటినీ మించినటువంటిది ఆత్మసంతృప్తి. ఉమ్, ఆత్మసంతృప్తి కోసం మనిషి చేస్తే సుఖం, సంతోషం, సంతృప్తి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే. ఇటు డబ్బైనా వస్తుంది, అటు పేరైనా వస్తుంది. ఉమ్, అయితే ఆ విషయంలో కానీ ఈ విషయంలో కానీ ఏంటి ధనం విషయంలో కానీ పేరు పేరు. ప్రఖ్యాతుల విషయంలో కానీ ఇంకా 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 అనేటువంటి వెంపర్లాట మాత్రం మనిషికి ఉండకూడదు. ఓకే. అది ఉన్నటువంటి మనిషికి శాంతము లేక సౌఖ్యము లేదని త్యాగరాజ కీర్తన ఉన్నట్టుగా ఉమ్, మనకి సుఖం ఉండదు, ఉమ్, ఒక శాంతత ప్రశాంతత ఉండదు. అటువంటి జీవితం అక్కర్లా. ఓకే. మనకి నచ్చినటువంటి మార్గాన్ని ఎంచుకోవటం, ఆ మార్గంలో మనం అడుగులు వేస్తూ మంచి మంచి పనులు చేయటానికి మన యొక్క సామర్థ్యాలని పెంచుకోవటం, ఉమ్, అభ్యాసం చేసుకోవటం, నిరంతరం నేర్చుకునేటువంటి నిత్య విద్యార్థిగా ప్రకృతిజన్యంగా అబ్బినటువంటి జిజ్ఞాస అనేటువంటి లక్షణాన్ని విడనాడకుండా నేర్చుకుంటూ ఉండటం, ఉమ్, పనులు చేసుకుంటూ పోవటమే తప్ప దాని వెంట గాని దీని వెంట గాని పరుగులు వద్దు. ఓకే. మీరు నన్ను అడిగారు కాబట్టి ఉమ్, నాకు డబ్బు కంటే పేరు వైపే మొగ్గు. ఆ పేరు కూడా నాకు ఇంత పేరు రావాలి, అంత పేరు రావాలి అని నేను ఎన్నడూ అనుకోలే. ఉమ్, నాకు తోచిన పనులు నేను చేసుకుంటూ పోతున్నాను. మామూలు వాళ్ళు మొదలుకొని మహనీయుల వరకు ఇష్టపడుతున్నారు. వాళ్ళు నాకు పేరిచ్చారు. సంతృప్తి. అది. ఓకే. చాలా బాగా చెప్పారు సార్. నమస్తే. నమస్తే.